కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. భేటీలో కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై కీలకమైన చర్చ జరిగినట్లు సమాచారం. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం 150 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి సీఎం విజ్ఞప్తి చేశారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలన్నారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇక పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆయిల్ ఫామ్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలని పీయూష్ గోయల్ ను కోరారు చంద్రబాబు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలో పామాయిల్ రైతులకు సరైన ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సూచించారు. సీ ఫుడ్ పై అమెరికా విధించిన 27% సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కోరారు. మ్యాంగో పల్పుపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని కోరారు సీఎం. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు పీయూష్ గోయల్ కు తెలిపారు.